నెల ప్రారంభంలోనే చమురు సంస్థలు దేశంలోని వ్యాపార వర్గాలకు బిగ్ షాక్ ఇచ్చాయి. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీల బరువుండే ఒక్కో కమర్షియల్ సిలిండర్పై ఏకంగా 993 రూపాయలు పెంచడంతో హోటల్ యజమానులు, క్యాటరింగ్ వ్యాపారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ భారీ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రికార్డు స్థాయిలో 3071 రూపాయలకు చేరుకుంది. కొత్త నెల ప్రారంభంలోనే ఇలా ధరల భారం పడటం బిజినెస్ మెన్స్కు మింగుడు పడటం లేదు. అయితే సామాన్య గృహిణులకు మాత్రం ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. ఇళ్లల్లో వంట కోసం వాడే 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. వంటింటి బడ్జెట్ అదుపు తప్పకుండా చమురు సంస్థలు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సామాన్యుల పక్షాన నిలిచింది. దేశీయంగా సుమారు 90% ఇంధన వినియోగం జరిగే రిటైల్ మార్కెట్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచకుండా స్థిరంగా ఉంచింది. సామాన్యులపై పైసా భారం కూడా పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతాయని, అందుకే ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు రేషన్ షాపుల ద్వారా పేదలకు అందే కిరోసిన్ ధరలను కూడా పెంచకుండా యథాతథంగా ఉంచారు. దీనివల్ల అటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుండి ఇటు నిరుపేదల వరకు అందరికీ భారీ ఊరట లభించినట్లయింది. దేశీయ విమానయాన రంగాన్ని ఆదుకునేందుకు ఐఓసీ కీలక చర్యలు తీసుకుంది. డొమెస్టిక్ ఎయిర్లైన్స్కు సరఫరా చేసే విమాన ఇంధనం ధరలను పెంచలేదు. దీనివల్ల విమాన టికెట్ల ధరలు పెరగకుండా దేశీయ ప్రయాణికులకు రక్షణ లభిస్తుంది. అయితే అంతర్జాతీయ విమాన సంస్థలకు ఇచ్చే ఇంధనంపై మాత్రం ధరల బాదుడు తప్పలేదు. మొత్తంగా చూస్తే దేశంలోని పెట్రోలియం ఉత్పత్తులలో సుమారు 80% వస్తువుల ధరలు స్థిరంగా ఉన్నాయి. కేవలం పారిశ్రామిక రంగానికి సంబంధించిన 16% ఉత్పత్తుల ధరలు మాత్రమే పెరిగాయి. అంతర్జాతీయంగా ఎన్ని ఆర్థిక సంక్షోభాలు ఎదురైనా దేశీయంగా ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుతూ సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా ప్రభుత్వం ఈ బ్యాలెన్సింగ్ నిర్ణయం తీసుకుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.